హాయ్ అండి. నేను మీ శాంతి. వెల్కమ్ టు డైలీ లాగ్స్. ఎండతో పని లేకుండా ఫ్యాన్ కింద చేసుకుని సగ్గుబియ్యం గోధుమ రవ్వతో చేసుకునే వడియాలు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు గోధుమ రవ్వ మిక్సీలో వేసుకొని రుచికి సరిపడే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు సగ్గుబియ్యం 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు కాబట్టి 1 కప్పుకు 9 కప్పులు నీళ్ళు చొప్పున 18 కప్పులు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడే రుచికి సరిపడే ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, కొంచెం జీలకర్ర వేసుకొని నీళ్ళు మసులుతున్నప్పుడే ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద ఇలా ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరకు అయ్యాక పక్కకు దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మీకు ఎండ తగిలే ప్లేస్ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చండి. ఫ్యాన్ కింద అయితే 2 రోజులు అలాగే ఉంచితే 2 రోజుల్లో బాగా ఆరిపోతాయి. అదే ఎండలోనైతే 1 రోజులోనే ఆరిపోతాయండి. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని తడిపి బాగా పరుచుకొని మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవచ్చు. లేదా కవర్ మీద అయితే ఇంకా ఈజీగా శ్రమ లేకుండా వస్తాయండి వడియాలు. అదే కాటన్ క్లాత్ మీద అయితే వెనక వైపు తిప్పి కొంచెం నీళ్ళతో తడిపి 10 నిమిషాలు నాననిచ్చి తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా తీసిన వడియాల్ని ఒక రోజంతా ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. పప్పుచారు కానీ, రసం కానీ దేనితోనైనా నూనెలో వేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఎండ వెసులుబాటు లేని వాళ్ళకి, అపార్ట్మెంట్స్లో ఉన్నోళ్ళకి ఈ వడియాలు చాలా ఈజీగా ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు.